పూర్వకాలంలో ఊజు దేశంలో యోబు అనే భక్తిపరుడు ఉండేవాడు. ఆయన దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన యథార్థవంతుడు. ఒకరోజు దేవుడు సాతానుతో, నా సేవకుడైన యోబు వంటి నీతిమంతుడు భూమిమీద ఎవ్వరూ లేరని, అతను నామీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడని చెప్పాడు. యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలు. ఆయన అపారమైన ఆస్తి ఐశ్వర్యాలతో తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించేవాడు. కాని ఒక్కరోజులోనే యోబు జీవితంలో చీకటి కమ్మింది. ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి శత్రువులు పశువులన్నిటినీ పట్టుకుపోయారని వార్త తెచ్చాడు. అతను మాట్లాడుతుండగానే మరో పనివాడు వచ్చి ఆకాశం నుండి దైవాగ్నిపడి గొర్రెలను పనివారిని దహించివేసిందని చెప్పాడు. విషాదం అక్కడితో ఆగలేదు. ఒక మహా సుడిగాలి వచ్చి ఇల్లు కూలిపోవడంతో యోబు తన 10 మంది బిడ్డలను కూడా ఒక్క క్షణంలో కోల్పోయాడు. సర్వస్వం కోల్పోయిన యోబు దేవుణ్ణి దూషించలేదు. నేలమీదపడి సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక అని ఆరాధించాడు. తరువాత సాతాను యోబును భయంకరమైన కురుపులతో కొట్టాడు. ఆయన బూడిదలో కూర్చుని కుండపెంకుతో గోక్కుంటూ తీవ్ర శారీరక వేదనను అనుభవించాడు. నీ భక్తిని వదిలేసి దేవుణ్ణి దూషించి మరణించు అని అతని భార్య నిందించింది. అతని స్నేహితులు కూడా అతన్ని అపార్థం చేసుకుని కించపరిచారు. చివరకు దేవుడు ఒక మహా సుడిగాలిలో నుండి యోబుకు ప్రత్యక్షమయ్యాడు. తన అనంతమైన శక్తిని, సృష్టి రహస్యాలను వివరిస్తూ యోబుతో మాట్లాడాడు. యోబు నిశ్చలమైన విశ్వాసాన్ని చూసి దేవుడు సంతోషించాడు. అతను కోల్పోయిన వాటన్నిటినీ దేవుడు రెట్టింపుగా తిరిగి ఇచ్చి యోబును పూర్వం కంటే ఎక్కువగా దీవించాడు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దేవునిమీద నమ్మకం ఉంచితే ఆయన మనల్ని తప్పక ఆదుకుంటాడు. శ్రమల తరువాతే గొప్ప ఆశీర్వాదం ఉంటుందని యోబు చరిత్ర మనకు నేర్పుతోంది. మరిన్ని బైబిల్ సత్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.